తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తుండగా ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక వివరాల్లోకి వెళితే వాయువ్య బంగాళాఖాతంలో ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడినట్లుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది. ప్రస్తుతం ఏర్పడిన ఈ సిస్టమ్ రాబోయే 24 గంటలలో మరింత బలపడేటువంటి అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలతో పాటు రాయలసీమలోని కొన్ని జిల్లాలపై కూడా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక సముద్రం అల్లకల్లోలంగా మారే ఛాన్స్ ఉన్నందున మత్స్యకారులు మంగళవారం వరకు చేపల వేటకు వెళ్లవద్దని స్పష్టమైనటువంటి సూచనలు జారీ చేశారు. ఇప్పటికే సముద్ర తీర ప్రాంతాలలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టుగా తెలుస్తుంది. వర్షాల సమయంలో చాలామంది చెట్ల కింద నిలబడడం, బహిరంగ ప్రదేశాలలో ఉండడం చేస్తుంటారు. అయితే పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున అలాంటి పనులు చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షం పడుతున్న సమయంలో మొబైల్ ఫోన్ల వినియోగం కూడా తగ్గించాలని, వీలైనంత వరకు సురక్షితమైనటువంటి భవనాలలోనే ఉండాలని సూచిస్తున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రంలోని పలు జిల్లాలలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ, జనగామ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని ప్రాంతాలలో బలమైనటువంటి ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపింది. పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మొత్తంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో మరోసారి వర్షాల వాతావరణం ఎప్పుడు నెలకొనబోతోంది.